ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో క్రైస్ట్ విట్నెస్ స్టూడియో క్రీస్తు సాక్షి ఛానల్ వీక్షకులకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మనం మరో మిషనరీ బయోగ్రఫీ వినబోతున్నాము. బైబిల్లో మనం చూస్తే పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తును ద్వేషించేవాడు, క్రైస్తవులను కఠినంగా హింసించేవాడు, వేధించేవాడు. అలాంటి వ్యక్తికి ప్రకాశవంతమైన వెలుగులో క్రీస్తు కనిపించి మాట్లాడినప్పుడు అతని హృదయం మారిపోయి దేవుడికి విధేయుడిగా జీవిస్తూ ఆ క్షణము నుండి స్వార్థ కొరకు ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు ఎదుర్కొని దేవుని స్వార్థను ప్రకటిస్తూ చివరికి క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. అచ్చం ఇలాంటి జీవితము కలిగిన ఒక వ్యక్తి సిక్కు కులములో పుట్టి తన మతముపై అభిమానము పెంచుకొని క్రీస్తును ద్వేషిస్తూ బైబిల్ను చించి కాల్చిన వ్యక్తితో క్రీస్తు మాట్లాడిన తర్వాత అతని జీవితము ఎలా మారిందో ఈరోజు మనం చూడబోతున్నాం. అతనే సాధు సుందర్ సింగ్. సాధు సుందర్ సింగ్ 1889 సెప్టెంబర్ 3వ తేదీన పంజాబ్లోని రాంపూర్ అనే గ్రామంలో జన్మించాడు. ఇతను సిక్కు కులమునందు పుట్టెను. ఇతని తండ్రి పేరు సర్దార్ షేక్ సింగ్. ఇతను పాటియాలా సంస్థానమందు రాంపూర్ అనే పట్టణమందు ప్రసిద్ధిగాంచిన వ్యక్తి మరియు ధనవంతుడైన ఒక భూస్వామి. సుందర్ 7 ఏండ్ల వాడైనప్పుడు సంస్కృతములో భగవద్గీతను వెలించెను. సుందర్ క్రైస్తవ పాఠశాలలో చదువుతున్నప్పటికీ ఈయన తన సిక్కు మత వైరాగ్యముతో నిండి ఉండెను. ఆ పాఠశాలలో మతాభిమానము చేత క్రీస్తును ద్వేషించిన ఇతర బాలురకు నాయకుడయ్యాడు. ఆ క్రైస్తవ పాఠశాలలో సుందర్ సింగ్కు ఇచ్చిన బైబిల్ గ్రంథాన్ని అతడు చించి కాల్చివేశాడు. అయితే బైబిల్ను కాల్చిన దినము నుండి అతని హృదయములో గొప్ప కలవరము కలిగెను. అప్పటి నుండి నిజదేవుని తెలుసుకోవాలనే తృష్ణ ఆయనలో బయలుదేరెను. ఒక తెల్లవారుజామున లేచి చన్నీల స్నానము చేసి గదిలోనికి వెళ్ళి తనకు తెలిసిన దేవులన్నిట పేర ప్రార్థించుట మొదలుపెట్టెను. తనకు ఏ దేవుడు కనిపించకపోగా తన ప్రార్థనకు జవాబు కూడా రాలేదు. విసిగిన సుందర్ రైలు పట్టాల మీద పరుండి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ చివరగా అసలు దేవుడంటూ ఒక్కడుంటే నాకు కనిపించమని పట్టుదలతో ప్రార్థించెను. అప్పుడు ఆ గది ప్రకాశమైన వెలుగుతో నిండెను. అప్పుడు సుందర్కు ప్రభువైన యేసు యొక్క మహిమగల ముఖము కనిపించెను. మేకులతో గాయపరచబడిన తన హస్తములు చాచి, ప్రియుడా, నీ కొరకు నా ప్రాణము పెట్టి తిని నన్నెందుకు హింసించెదవు అన్న ప్రభువు మాటలు వినెను. ఆ మాటలు విన్న మరుక్షణమే ఆయన హృదయములో మెరుపులాగా వెలుగు పుట్టెను. అప్పుడు అతనికి పరమానందము కలిగెను. అతని హృదయం మారిపోయెను. గొప్ప సంతోషముతో గంతులు వేయుచు, నేను ప్రభువును చూచి తిని, యేసు ప్రభువే నిజమైన రక్షకుడు అని కేకలు వేసెను. నేను యేసు ప్రభువును చూచి తిని అనుచు పట్టలేని సంతోషముతో గంతులు వేయుచు గదిలో నుండి బయటకు వచ్చిన సుందర్ సింగ్ను చూసిన అతని తండ్రి ఆశ్చర్యపడి, 3 దినముల క్రితమే గదా నీవు బైబిల్ను కాల్చితివి, మరిప్పుడు నీవు చేస్తున్నదేంటి అని అడగగా, అప్పుడు సుందర్, నేను యేసు ప్రభువును చూచి తిని నా హృదయములో గొప్ప సమాధానము పొంది తిని, నేను ఇక మీదట ఆయన బిడ్డగా జీవించెదను అని అనెను. కొంతకాలం సుందర్ మాటలు పెద్దగా పట్టించుకోని తండ్రి, నేను క్రైస్తవుడను అని మాటి మాటికి అంటున్న సుందర్తో, నీవు యేసును అంగీకరించినచో నా కుమారునిగా ఉండుటకు వీలు లేదు, ఈ ఇంటిలో నీకిక స్థానం లేదు, పొమ్మనెను. పరలోకపు తండ్రి యందు విశ్వాసముంచి సుందర్ సింగ్ ఇల్లు వదిలిపెట్టి క్రీస్తు సాక్షిగా ఉండుటకు బయలుదేరాడు. ఒకరోజు సుందర్ సింగ్ తల్లిదండ్రులు వీడెక్కడ ఉన్నా పలానా వారి కుమారుడని అనిపించుకొని మాకు మా కులమునకు సిగ్గు తెచ్చుననుకొని వీడు చచ్చుటయే మేలని తలంచి సుందర్ సింగ్ను ప్రేమతో పిలిచి
విషము కలిపిన ఆహారమును పెట్టారు. ఆ ఆహారము భుజించి బయలుదేరిన సుందర్ ఒక ఫాదర్ గారి ఇంటి దగ్గరకు వెళ్ళగా అక్కడ స్పృహ తప్పి పడిపోయెను. వెంటనే ఆ ఫాదర్ గారు సుందర్ సింగ్ను తన గృహంలోనికి చేర్చుకొని ప్రార్థన చేయగా ఆ విషము విరిగిపోయెను. ఆ విష ప్రభావము నుండి పూర్తిగా కోలుకొని స్వస్థత పొందెను. తర్వాత సుందర్ తన 16వ ఏట బహిరంగముగా క్రీస్తును అంగీకరించి బాప్తీసము పొందెను. ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినప్పటికీ యేసును వెంబడించుటలో వెనుదీయని సుందర్ సింగ్ ముందుకే కొనసాగి క్రీస్తును గురించి సాక్ష్యమిచ్చుచుండెను. సుందర్ బంధు ఒకరు అతనిని ఏదో రీతిగా వెనుకకు లాగాలని ప్రయాసపడి ఒకరోజు సుందర్ సింగ్తో ప్రేమగా మాట్లాడి తన ఇంటికి తీసుకువెళ్ళి తన దగ్గర ఉన్న ఆస్తి వివరాలన్నీ వివరముగా తెలియజేసి తన యొద్దనున్న వెండి బంగారాలని చూపించి, ఈ ఆస్తి అంతా నీకే, ఈ వెండి బంగారాలన్నీ నీకే ఇస్తాను. అయితే నీవు చేయవలసినది ఏమిటంటే యేసుక్రీస్తును విడిచిపెట్టి మరలా మన సిక్కు కులమును వెంబడించు అనెను. అందుకు సుందర్ సింగ్ చిరునవ్వుతో, నీ ఆస్తి నీవే ఉంచుకో, నీ వెండి బంగారములు నాకు అక్కరలేదు. ఈ అల్పమైన వాటి కొరకు అత్యున్నతమైన దేవునిని, ఆయన ఇచ్చు పరలోక రాజ్యమును నేనెలాగు పోగొట్టుకొందును? క్రీస్తు ఉండగా నాకు ఈ లోకంలో నుండి ఏదియో అక్కరలేదు అని ముందుకు సాగిపోయెను. థామస్ క్యాంపస్ అనే భక్తుడు వ్రాసిన క్రీస్తు అనుకరణ అను పుస్తక పాఠమును సుందర్ సింగ్ను ఎంతగానో ప్రభావితం చేసింది. క్రీస్తు శ్రమలలో పాలిభాగస్థుడు కావాలన్న వాంఛతో పరిశుద్ధపరచబడిన జీవితము కొరకు ఉపవాస ప్రార్థన చేసెను. వెళ్ళ నే తీర్మానించి తిని వెనుదీయను, లోకము నా వెనుక సిలువ నా ముందు. యేసుతో వెళ్ళ నే తీర్మానించి తిని నే వెనుదీయను అని పాడుచు బైబిల్ను ఒక దుప్పటిని మాత్రము వెంటబెట్టుకొని తన జీవితములో ముందుకు సాగిపోయెను. హిమాలయ పర్వతములో మంచు గడ్డలపై కాలుకు చెప్పులు కూడా లేకుండా నడుస్తూ టిబెట్ ప్రాంతములో మూర్ఖులైన జనులకు క్రీస్తు ప్రేమను గురించి ప్రకటించెను. స్వార్థ సేవలో ఎన్నో కష్టములు, ఎదిరింపులు, శ్రమలు, చివరికి అనేక సార్లు ప్రాణాపాయములు కలిగినను యేసు వైపు చూచుచు ముందుకే సాగాడు సుందర్ సింగ్. ఒకసారి నీరు లేని ఒక పాడుబడిన బావిలో పడవేయబడినప్పటికీ ప్రభువు మరణము నుండి అతనిని ఆశ్చర్యంగా తప్పించెను. సువార్త ప్రకటన నిషేధింపబడిన నేపాల్లో సుందర్ సింగ్ను సువార్త ప్రకటిస్తున్నాడనే నేరంతో పట్టుకొని జైలులో వేశారు. జైలులో తోటి ఖైదీలకు వాక్యం బోధిస్తున్నందున అతని కాళ్ళు చేతులు కట్టి జలగలను తెచ్చి శరీరంపై వేశారు. జలగలు రక్తం పీలుస్తున్న ఆ బాధలో కూడా ప్రార్థిస్తూ పాటలు పాడుతున్న సుందర్ సింగ్ను పిచ్చివాడనుకుని జైలు నుండి పంపేశారు. సుందర్ని శ్రమల్లో ఆనందించే నీ భక్తి రహస్యం ఏమిటని అడిగినప్పుడు, నా శ్రమల్లో బాధల్లో క్రీస్తు సిలువే నాకు ఆదరణ కలుగజేసి నిరీక్షణనిస్తున్నది. నా కొరకు నా యేసు ప్రభువు పరలోక మహిమను వదిలి సిలువను సహించగా ఆయన కొరకు ఆత్మలను సంపాదించుటకు నేను నా సిలువను మోయుటలో గొప్పతనమేమీ లేదని చెప్పేవాడు. కాషాయ అంగి, తలకు పాగా, గడ్డముతో సాధువుగా కనిపించే సుందర్ సింగ్ యొక్క ముఖములో క్రీస్తు యొక్క తేజస్సు, ప్రేమ, కనికరములు ప్రజ్వలించుచుండేవి. అనేకులు ఆయనలో క్రీస్తును చూచుచుండిరి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడుట, దేవుని ప్రేమను ఇతరులకు వెల్లడి చేయుట, యేసు ప్రభువు నామములో అనేక స్వస్థతలు, అద్భుతములు చేయుట ద్వారా అనేకులను ప్రభువు వైపు తిప్పెను. హిమాలయ పర్వతాల్లో కాలినడకన సంచరిస్తూ అనేక చోట్ల తిరుగుచు గొప్ప పరిచర్య చేసెను. అలాగే అనేక పట్టణములు, ప్రాంతములు, దేశములు ప్రయాణము చేసి స్వార్థను ప్రకటించి అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించెను. ఈయన ప్రసంగములు బహు సులభ శైలిలో ప్రతి వారు గ్రహించుకొనగలుగునట్లు ఉపమానములతో, సువార్త సత్యములతో నిండి ఉండేవి.
సుందర్ సింగ్ యొక్క పరిచర్య ప్రభావము భారతదేశపు ఎల్లలు దాటింది. ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వరకు ఆయన పయనించి స్వార్థను బోధించాడు. పాశ్చాత్య దేశాల భక్తి కేవలం ఇహ సంబంధాలమైనదిగాను, ఆధ్యాత్మిక విలువలు లేనిదిగాను ఉండుట చూచి ఎంతో బాధపడెను. మరియు క్రైస్తవ సంఘములు విభజించబడిన సిద్ధాంతములతో ఉండుటను, ఐక్యత లేకుండుటను చూచి వ్యసనపడి భూలోకములో కలిసి ఉండలేని ఈ క్రైస్తవులు పరలోకములో ఎలాగూ కలిసి ఉండగలరు అనెను. స్వార్థ ద్వారములు మూయబడిన టిబెట్ దేశములో స్వార్థ ప్రకటించుటకు కాలినడకన హిమాలయ కొండలలో ప్రయాణము చేసి అచ్చటి బౌద్ధ మతస్థులకు స్వార్థను ప్రకటించుటకు భారము కలిగిన సుందర్ సింగ్ అనేక సార్లు వ్యాధిగ్రస్తుడాయను. ఒకసారి ఇంచుమించు 3 సంవత్సరములు సిమ్లా కొండలలో విశ్రాంతి తీసుకొనవలసిన పరిస్థితి ఏర్పడగా ఆ సమయములో కొన్ని పుస్తకములను వ్రాసెను. అవి నేటికి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నవి. సుందర్ గారు చివరిసారిగా టిబెట్కు ఒంటరిగా కాలినడకన ప్రయాణమై వెళ్ళి మరలా తిరిగి రాలేదు. ఒకవేళ తాను వెళ్ళదలుచుకున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్వార్థ విరోధుల చేతిలో హతసాక్షిగా అయ్యనో, లేక మార్గములోనే చనిపోతే దేవుడు మోషేను సమాధి చేసినట్లు ఆయనను సమాధి చేసెనో, లేక నా రాకడ వరకు అతడు మరణము చూడడు అన్నట్లు ఆ హిమాలయ కొండలలో ఏదో ఒక ప్రాంతములో విజ్ఞాపన చేయుచు ఉండెనో మనమెరుగము. అయితే సుందర్ సింగ్ మన భారతదేశములో పుట్టి రక్తము కారుచున్న పాదములు కలిగిన గొప్ప స్వార్థికుడిగా పేరు పొంది క్రీస్తు వలె జీవించి అనేక ఆత్మలను సంపాదించి క్రీస్తును లోకానికి ప్రకటించుటయే నా ధ్యేయం అన్న సుందర్ సింగ్ స్వార్థ కొరకు చివరి వరకు పయనించెను. ఆమేన్. ఇది సుందర్ సింగ్ గారి జీవిత చరిత్ర. ఇలాగున సాధు సుందర్ సింగ్ జీవితము మనకు బోధిస్తున్న విషయం ఇదే. ఆయన దేవుడి కొరకు ఆస్తి సంపదను, తల్లిదండ్రులను, బంధువులను, సమాజములోని గౌరవాన్ని సమస్తమును వదులుకొని ఒంటరిగా హిమాలయాల్లో ప్రయాణిస్తూ అనేకులను క్రీస్తులోనికి నడిపించాడు. అలాగే మనము కూడా ఈ లోక సంబంధమైన వాటిపై దృష్టి, మనసు ఉంచకుండా ప్రభువైన క్రీస్తుపై ఆధారపడి క్రీస్తు స్వార్థకై, క్రీస్తు కొరకే జీవిస్తూ పరిశుద్ధమైన విశ్వాస యాత్రలో కొనసాగుదాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మేము మన ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి క్రొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.